మాటనే సిరిదన్న మాటనే నిజం చేశారమ్మా. జరిగింది తలుచుకుంటుంటే ఏం జరగలేదని చెప్పండి. దారిలో చెప్పింది ఇంటికొచ్చేలోపు మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను. మీరు బిజినెస్ మ్యాన్ కదా, దేన్నైనా వ్యాపారం చేయగలరు. అంటే కన్న కొడుకు జీవితాన్ని కూడా. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. సార్ 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ప్లీజ్. కార్ రిపేర్ చేసిన మెకానిక్ కూడా కావాలనే ఎవరో బ్రేక్ వైర్ కట్ చేశారని చెప్పాడు సార్. అంటే మీ అబ్బాయి విశాల్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేశారు. వాళ్ళెంత తెలివిగా ప్లాన్ చేశారంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కార్ కొన్ని కిలోమీటర్లు సాఫీగా వెళ్లేలా 10-15 టైమ్స్ బ్రేక్ పడేలా, ఆ తర్వాతే యాక్సిడెంట్ అయ్యేలా స్కెచ్ వేశారు. తిలోత్తమా, అంటే యాక్సిడెంట్ జరిగాక జరిగే పరిణామాలు ఆరా తీయటానికి నీ కొడుకును పంపించావా? నిన్నిప్పుడు ఏమి అన్ను. కరెక్ట్ టైం రావాలి, అప్పటిదాకా ఓపిక పడతా. కట్టుబట్టలతో ఎవరూ పుట్టరు, కానీ నా కూతురు కట్టుబాట్లతో పుట్టింది. భర్త లేని నన్ను బిడ్డలా చూసుకున్నారు. నా 2 బిడ్డల్ని పెంచి పెద్ద చేశారు. మీరేం చేసినా మంచి జరుగుతుందన్న నా నమ్మకాన్ని సడలనివ్వకండి. సడలనివ్వకండి. తాతయ్య, అమ్మా, తాతయ్య, అమ్మా, నాయనక్క, అమ్మా, అమ్మ త్వరగా రండి. ఏంటి ఏంటి వీళ్ళని తీసుకొచ్చా? భోజనాలకు కాదులే, నీ పెద్ద కూతుర్ని ఈ ఊరు నుంచి గెంటేయడానికి నలుగురైనా ఉండొద్దు. ముదనష్టపు జాతకురాలైన శ్రీమతి నయని గారిని మెడపొట్టి ఈ ఊరి పొలిమేర కూడా దాటించడానికొచ్చిన సేవా సంఘం.
అమ్మకి ఏం చెప్పాలి? ఛే! జరిగింది చెప్తే మాట తప్పావా విషయాలని ఏడ్చేస్తుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూడ్డానిక నేను ఇక్కడ ఉన్నది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నాన్నని అనాలి, అన్నా లాభం లేదులే. ఇంకో నాటకం ఆడతాడు. ఐ ఫినిష్డ్. అలా చూస్తారే? మా అక్కని చెప్తున్నందుకు మీరేం ఫీల్ అవ్వకండి. తోడబుట్టింది తోడేలైతే దాన్ని దూరంగా తరిమేయాల్సిందే. నా తప్పేమీ లేదు కదా చెల్లి. నువ్వు ఏ తప్పు చేయవక్క. నువ్వున్న చోటే తప్పులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంకా చూస్తారేంటి? ఇంకో 2 నిమిషాలు మీరు కనుక గమను నుంచి చూస్తే ముందు మా అక్క, ఆ తర్వాత మా అమ్మ, చివర్లో మా తాత, ముగ్గురు కంటతడి పెట్టుకుని మీ గుండె తడిసి మోపడేలా చేస్తారు. అప్పుడు మీరు జాలిపడి నయనక్కని ఈ ఊళ్ళోనే ఉండనిస్తే మీ కూతుళ్ళకి, మీ అక్క చెల్లెలకి అస్సలే పెళ్ళవదు. ఒకవేళ అయినా సరే తాళి కట్టాక తుచ్చుమని ఇదిగో మా అక్కని వదిలేసి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతాం. వాళ్ళం పదండి. చూసావుగా, ఈ క్షణం మీ అక్కే అడ్డుపడకపోతే నీ సంగతి వేరేలాగుండేది. ఇంకా దాంతో మాట్లాడి మావయ్య గారు 4 తన్ని తరిమేక నడవే. అమ్మా ఆగమ్మా. ఎక్కడికి వెళ్తుందమ్మా చెల్లి? ముక్కంటిపురంలో ముక్కుతూ నీలుగుతూ ఎక్కడొక మూలన పడుంటదిలే. ముందెక్కడిచ్చి పాని. అమ్మా ఆగు. చెల్లి, అమ్మ తాతయ్య కోపంతో అలా అంటున్నారు గాని నువ్వెక్కడికి వెళ్ళొద్దు చెల్లి. అమ్మా, చెప్పొద్దన్నా సరే ఇంటికి ఫోన్ చేసి మొత్తం చెప్పేసినట్టుంది. ఇక నేను దాచిపెట్టి ప్రయోజనమేముంది? చెప్పండి మావయ్య గారు. మీకు తెలిసిపోయింది కదా, మళ్ళీ నన్నెందుకు అడగటం? మాకు తెలియాల్సింది తెలియకుండా ఉంటుందా? ఉన్నదాన్ని తెలిసి తెలియకుండా ఉంచి, తెలుసుకోకుండా చేసి తెలియజేయాల్సిన అవసరం ఉందని మీకు తెలిస్తే మాకు తెలిసి. ఆపు. బాధపడకు తిలోత్తమా, నీకసలే హై బీపీ. ఈ మంచినీళ్ళు తాగు, టాబ్లెట్లు వేసుకుందు. నేను తీసుకొస్తాను అత్తయ్య, మీరు వాటర్ తాగండి. 4 రోజులు అవుతుంది బావగారు మంచినీళ్లు తాగక. మీరు నమ్ముతారా? ఇప్పుడు మీరిచ్చిన ఈ గ్లాసు నీళ్లే తాగుతుంది. పాపం. అయ్యో పాపం. ఒట్టండి, కొడుకు కాల్ చేయలేదంటే ఏ తల్లైనా ఎంత వర్రీ అవుతుంది. నా కొడుకు విశాల్ ఏమయ్యాడా అని ఉండబట్టలేక నీ కొడుకు విక్రాంత్ని లక్ష్మీపురం పంపించావా తిలోత్తమా? అక్క అక్క ఏమైందక్క? ఏమైందక్క? అక్క చిరిమిందెవరు, ఎవరో ఎవరు, నేను నలిపిందెవరు, ఎవరో ఎవరు, నేను గీసిందెవరు, ఎవరో ఎవరు, నేను చెరిపిందెవరు, వెలిగే ముందే నేను వార్పిందెవరో, పూసే ముందే నేను తెంపిందెవరో, మొగ్గలోని నిన్ను తుంచెని కణమే. కదా దానికి పెళ్లి కదా, అయినా సరే
చెట్టుకు కాయలు బరువు కానట్టే తల్లికి బిడ్డలు బరువు కాదే. అంటే ఒక రకంగా చెల్లి జీవితాన్ని నేనే నాశనం చేసిందాన్ని అవుతాను కదమ్మా. అనుకోవే, అన్నీ నువ్వే అనుకో. పాలు తాగమన్న పాపానికి నన్ను ఏడిపించావనుకో. అమ్మా అది కాదమ్మా. నాకేం చెప్పద్దు. నువ్వు పస్తులుంటే ఉండు, కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో. ఈ ఇంట్లో ముందుగా పోయే ప్రాణం మాత్రం నాదే అని గుర్తు పెట్టుకో. అమ్మా శ్యామల, అమ్మా అమ్మా ఆగు. నీ అమ్మ బలహీనత నువ్వేనమ్మా. నేను అమ్మని బాధ పెట్టాలనుకోలేదు తాతయ్య. అయితే అమ్మిచ్చిన పాలు తాగు, శాంతిస్తుంది. సరేనా? ఉండు, తీసుకొస్తాను. తీసుకోమ్మా. నైని, అబ్బా, ఏమైంది? నైని, అమ్మా నైని, ఏమైందమ్మా? ఏమైందమ్మా? నైని, అమ్మా నైని, నైని, అమ్మా నైని, ఏం జరిగింది? ఏమైందమ్మా? చెప్పు. ఏమైంది? నిన్నే అడుగుతుంది, మాట్లాడవే. ఏమైందమ్మా? అమ్మా నైని, నైని, చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏ నైని, విషం ప్రాణం తాగితే తాగితే ప్రాణం పోతుంది. విషం ప్రాణం ప్రాణం తాగితే తాగితే ప్రాణం పోతుంది. వెళ్తాను. ఆస్పత్రిలో బాబు గారి వివరాలుంటాయి కదా, బతిమాలతాను. నా 5వ తనాన్ని ఆదుకోవడానికి దారి చూపించమంటాను. అయ్యో శ్యామల, నువ్వన్నా చెప్పమ్మా. వెళుతుంది మావయ్య గారు. శ్యామల, అవును మావయ్య గారు. ముక్కు మొహం తెలియని వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడిన నా కూతురు దాని మెళ్ళో తాళి కట్టిన వాడి ప్రాణాలు కాపాడుకోలేదా చెప్పండి మావయ్య గారు. వాళ్ళని మర్చిపోమంటే వాళ్ళు చచ్చిపోతారని పాకులాడే మిమ్మల్ని ఏమనాలి? అమ్మ కాబట్టి అర్థం చేసుకుందేమో తాతయ్య. మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? అవును విశాల్, నీకేమైందోనని మేము. అయ్యో ఏంటిది తలకి? నేనిందాక సరిగ్గా గమనించలేదు. ఏమైంది చెప్పు విశాల్. అవును, ఏమైంది నాన్న? ఏం కాలేదు, వదిలేయండి. తలకు దెబ్బ తగిలిందని తెలుస్తుంది. ఏమైందో ఎలా జరిగిందో తెలుసుకోకపోతే మా గుండె దడగా ఉంటుంది. చెప్పడానికి ఏమైంది? మాకు మనశ్శాంతిగా ఉంటుంది కదా, చెప్పు విశాల్. యాక్సిడెంట్ అయింది. రికవరీ అవడం కూడా జరిగింది. అయితే మాత్రం కొడుకు మీద తల్లికి ప్రేమ ఉండదా? విశాల్కి యాక్సిడెంట్ అయిందంటే
నాకెంత బాధగా ఉంటుందండి. పరాయి వాళ్ళకన్నా సొంత వాళ్ళకే ఎక్కువ బాధ కదా బావగారు. ఓ ఆ, కరెక్ట్. సొంతం అనుకున్న వాళ్ళు సొంత వాళ్లే విశాల్కి శత్రువులు. ఏం జరిగింది మావయ్య, మీరైనా చెప్పండి. వీళ్ళే నా కొడుకుని చంపాలని చూస్తున్నారు. ఈ తిలోత్తమే చేయించింది. అసలు ఇది అమ్మ కాదు, అమ్మ ముసుగేసుకున్న దెయ్యం. నేను యాక్సిడెంట్ గురించి అడుగుతుంటే ఏం చెప్పరేంటి? అమ్మా హాసిని, జరిగిపోయిన ఘోరాన్ని మళ్ళీ ఎందుకు తలుచుకోవాలని బావగారు అనుకున్నారేమో. ఎందుకు పదే పదే అడుగుతావు? అవునా, సారీ మావయ్య. అత్తయ్య, ఇదిగోండి మీ బీపీ టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చేటప్పుడే విశాల్ తలకి బ్యాండేజ్ చూశాను. తిలోత్తమా, ఎందుకైనా మంచిది 2 టాబ్లెట్లు వేసుకో. వేసుకోకపోయినా పోయేలా ఉంది ఒక్క. ఈ కాపుతావా? మనం తిట్టేసుకుంటే అయిపోతుందా? అక్క బుక్ అయిపోయాం. వాట్ టు డు? సొంత వాళ్ళంటే ఎవరో చెప్పేసేయండి నాన్న. చెప్పేస్తే కుట్ర పన్నిన వాళ్లను వదిలిపెట్టకూడదు బావగారు. ఆ పని ఎవరు చేసుంటారా అని ఆలోచిస్తూ ఉన్నాను. నీకెవరి మీదైనా అనుమానం ఉందా పరశురాం? ఉంది బావగారు. ఒకరు కాదు, ఇద్దరు, ముగ్గురు. లక్ష్మీపురం వెళ్లే ముందు విశాల్ నాతో మాట్లాడలేదు. వెళ్ళొచ్చాక తిలోత్తమక్కతో మాట్లాడలేదు. లక్ష్మీపురంలో ఏదో జరిగింది. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మీద కూడా ఎటాకులు జరగొచ్చు. పదండి అక్క, పదలుడు పద. అత్తయ్య, బీపీ టాబ్లెట్స్ నా దగ్గరే ఉండిపోయాయి. అత్తయ్య, నేను బొట్టు పెట్టకూడదమ్మా. ఇదిగో విశాలాక్షి అమ్మవారి కుంకుమ. ఆ అమ్మవారిని తలుచుకుని బొట్టు పెట్టుకో. ముత్తైదుకి ఇదే ఆభరణం. పెట్టుకో. రామ్మా. నువ్వు కల్లోనో తల్లోనో చూసుంటావే. అవును చెల్లి, అందుకే పయనమయ్యాను. అమ్మా, నేను దిగబెట్టొస్తాను పదమ్మా. ఇన్నాళ్ళు నైనకని మోసింది చాలే తాతయ్య. దిగబెట్టడానికి మళ్ళీ వెళ్ళాలా? పెళ్ళైన ఆడపిల్ల ఒక్కతే ఎలా వెళ్తుంది? పెళ్లి కాని ఆడపిల్లని ఒక్కదాన్నే ఎలా ఉండను? శ్యామలతో ఉంటుంది కదా. అమ్మ తిట్లకే హడలిపోతాను. ఇంకెవరూ లేరంటే నేనేమైపోవాలి? ఎవరు వెంట రానవసరం లేదు తాతయ్య. నేను నా మెట్టినింటికే కదా వెళ్ళేది. ధైర్యంగా వెళ్తాను. నేను దిగబెట్టొస్తాను పదమ్మా. ఇన్నాళ్ళు నైనకని మోసింది చాలే తాతయ్య. దిగబెట్టడానికి మళ్ళీ వెళ్ళాలా? పెళ్ళైన ఆడపిల్ల ఒక్కతే ఎలా వెళ్తుంది? పెళ్లి కాని ఆడపిల్లని ఒక్కదాన్నే ఎలా ఉండను? శ్యామలతో ఉంటుంది కదా. అమ్మ తిట్లకే హడలిపోతాను.
ఇంకెవరూ లేరంటే నేనేమైపోవాలి? ఎవరు వెంట రానవసరం లేదు తాతయ్య. నేను నా మెట్టినింటికే కదా వెళ్ళేది. ధైర్యంగా వెళ్తాను, నమ్మకంతో ఉంటాను, గౌరవాన్ని నిలబెడతాను. బ్రేక్ వైర్ కత్తిరించి మర్డర్ చేయాలనుకున్న వాళ్ల మీద సూర్యదేవర జగదీష్ వర్మ భగభగ మండకుండా చల్లగా తాగమని నీళ్ళిచ్చాడంటే దాని వెనక జాలే ఉందా, లేకపోతే వలే ఉందా? అదే అర్థం కావట్లేదు. ఎంత ఆలోచిస్తున్నా అంతు పట్టడం లేదు. డాడీ రివాల్వర్ తీసుకొని రాలేదు కదా? భయపెట్టగలడు. ఒక్కసారైనా బ్యాంకాక్ లో మసాజ్ చేయించుకోవాలన్న కోరిక తీరకుండానే చచ్చిపోతానని భయం వేస్తోంది. నువ్వు ఉండు మామ, నేను చూస్తానుండు. చూడలుడు, నీదెలాగూ జాలి ఫేస్, నువ్వే కాస్త ట్రై చేయి. హారర్ మూవీలో అడ్వర్టైజ్మెంట్లా ఇది మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది. చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నానప్పుడు ఐడియా. ఏం చేద్దామక్కా? కలవాలి, చాలా అవసరం అన్నా. అదిగో డాక్టర్ గారే వస్తున్నారు. డాక్టర్ గారు చెప్పండమ్మా. విశాల్ బాబు గారి వివరాలు కావాలి, కాస్త ఇచ్చి పుణ్యం కట్టుకోండి. పేషెంట్ వివరాలు ఇవ్వకూడదమ్మా. డాక్టర్ గారు, బాబు గారికి ప్రమాదం జరిగితే నేనే కదా ఆసుపత్రికి తీసుకొచ్చింది. గుర్తుందమ్మా, నువ్వెవరో తెలియదంటం లేదు. వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి హాస్పిటల్ రూల్స్ ఒప్పుకో. అలా అనకండి డాక్టర్ గారు, మీకు దండం పెడతాను. బాబు గారి ఫోన్ నంబర్ అయినా ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటమ్మా ఇది? లేదా అని ఆలోచించకుండా చావు బతుకుల్లో ఉన్న విషయాల్ని కాపాడడానికి నా భర్త అని అబద్ధం చెప్పి ఆపరేషన్ జరిగేలా చేసిన ఈ అమ్మాయికి ఏం చేసినా తక్కువే సార్. రంగన్న వస్తున్నా మేడం. మీరు అడ్రస్ ఇస్తానన్నప్పుడే లోపలికి వెళ్ళాను మేడం. ఇదిగోండి మేడం. నైని తీసుకో. మీ మేలు ఎప్పటికీ మర్చిపోరు డాక్టర్ గారు. ఎవరు కాదన్నా విశాల్ నీ భర్త. ధైర్యంగా వెళ్ళు. ఆయన అంటే నాకు ప్రాణం అమ్మా. ఎందుకంటే నా మానాన్ని కాపాడారు.
చీర కాలి పొంటి మీద బట్ట లేకుండా పోతుందని నెత్తిన పాలు పోసి అందరి ముందు మళ్ళీ నేను తలెత్తుకునేలా చేశారు. ఆయన ముందు నేను తల దించుకుని తాళి కట్టించుకుని ఆయన వెనకాలే 7 అడుగులు వేశాను. నా మొదటి అడుగు నీ ముందు నుంచి మొదలు పెడుతున్నాను. నన్ను ఆశీర్వదించమ్మా. నాన్న విశాల్, నేను నిన్ను బాధ పెట్టుంటే సారీ నాన్న. అమ్మా, నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నువ్వేం చేయలేదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. నైని, నేను చేరాలనుకుంటున్న నా అత్తారింటికి నా మొదటి అడుగు నీ ముందు నుంచి మొదలు పెడుతున్నాను. నన్ను ఆశీర్వదించమ్మా. బండి ఎక్కడి వరకు పోతుంది? విజయవాడమ్మా. విజయవాడ? నేను హైదరాబాద్ వరకు పోవాలి. దానిలో వస్తే దింపేస్తారా? ఎప్పుడు హైదరాబాద్ పోలేదా? విజయవాడ నుంచి ఇంకో 300 కిలోమీటర్లు వెళ్తే గానీ హైదరాబాద్ పోలేవు. నువ్వు వస్తానంటే దారిలో దింపేస్తాం. అక్కడి నుంచి ఏదైనా బండెక్కి హైదరాబాద్ వెళ్ళిపో. అలాగే అన్నా. అన్నా, ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు. 1000? బస్సులు లేవమ్మా, తిరగట్లేదు. డిమాండ్ మరి. అమ్మ ఇచ్చిన డబ్బులు అన్నీ ఉన్నాయో లేవో. అయ్యో, నా డబ్బులు. మళ్ళీ మీరు ఈ ఊరొచ్చినప్పుడు మా తాత దగ్గర తీసుకోండి. ఎవరో కాదు, గుడి పూజారి శంకర్ శాస్త్రి గారు. మీ మనవరాలు 1000 రూపాయలు బాకీ అని చెప్తే ఎలాగోలా తీర్చేస్తారు. ఏమా, మేమేమైనా వడ్డీలకు తిప్పుతున్నాం అనుకుంటున్నావా? డబ్బులుంటే బండెక్కు, లేదంటే ఇంటికి వెళ్ళిపో. అది కాదన్నా. అన్న అన్న ఒక్కసారి నా మాట విను. అన్న 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 ఒక్కసారి నా మాట వినన్నా. అన్న ప్రేమను పంచావే గాని ఎప్పుడూ బాధ పెట్టలేదు. కొన్నిసార్లు తెలియక నేనే నిన్ను హర్ట్ చేసి ఉండొచ్చు. ఇంటికొచ్చినప్పటి నుండి నువ్వు నాతో మాట్లాడకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది నాన్న. నేను నిన్నెక్కడ తక్కువ చేశానా అని ఆలోచిస్తా. అక్క, అమ్మా అమ్మా, మాయ డాక్టర్ కాల్ చేయి. అక్కర్లేదు అల్లుడు. అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ పిలవద్దంటావేంటి? నువ్వు రిసార్ట్ పని మీద వెళ్ళినప్పటి నుంచి అక్క ఫోన్ చేస్తే కదా. వాట్? అవును బ్రో, నువ్వు ఫోన్ చేయలేదని, మిస్డ్ కాల్ ఇచ్చావని, తిరిగి అమ్మ నీకు కాల్ చేసినా నువ్వు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావని డీప్గా హర్ట్ అయింది.
లే అమ్మా. అల్లుడు, అక్క తినడానికి ఏదైనా తీసుకురా. పాపం నీరసం వచ్చి పడిపోయిందని నీకు తెలుసు కదా. వెళ్ళు. అలాగే మావయ్య, వెళ్తున్నా. నేనేమైపోతానో నాకే తెలియదు నాన్న. మాట్లాడతానమ్మా, ముందు నువ్వు తిను. చాలు నాన్న. అమ్మా, ఈ ఒక్క ముద్ద తిను ప్లీజ్. అమ్మా, నీ చేతి ముద్దని నేనెప్పుడు మిస్ చేసుకోను, అర్థమైందా? నువ్వు రెస్ట్ తీసుకో. టేక్ కేర్ అమ్మా. మొహం భలే బేలగా పెట్టావు. ఇప్పుడు కొంచెం టెన్షన్ తగ్గిందిరా. వాడికి నా మీద కోపం లేదు, నా గురించి ఏమీ తెలీదు. నాకేమన్నా అయితే వాణ్ణి వాడే క్షమించుకోలేడు. విశాల్ మ్యాటర్ క్లియర్ అయింది. జగదీష్ వర్మ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి. ఇలాంటి నాటకం పనికిరాదు. టైం చూసి ఆడాలి. ఆడతాను. అలాగే అన్నా, అలాగే. జాగ్రత్త అమ్మా. నా దగ్గర డబ్బులు లేవు. నన్ను కాస్త పట్నంలో దిగబెడతారా? నిజంగానే నా దగ్గర డబ్బులు లేవు అయ్య గారు. ఉన్నా కూడా పోలేను. బస్సులు తిరగట్లేదంట కదా. అవునమ్మా, ఏదో స్ట్రైక్ అంటున్నారు. మీ కారులో ఒక పక్కన కూర్చుని వస్తాను అయ్య గారు. నేను చాలా తొందరగా హైదరాబాద్ వెళ్ళాలి. కాస్త సహాయం చేసి పుణ్యం కట్టుకోండి. అయ్యో, ఇంత మాత్రం దానికి దండం ఎందుకమ్మా? నేను కూడా అటేగా వెళ్తున్నాను. పద, డ్రాప్ చేస్తాను. కూర్చో, పద. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళి బండిలో కూర్చో, పద. నాయననిచ్చి విశాల్తో పెళ్లి జరిపించారు. పెళ్ళా? సార్, ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నారు, కానీ ఇలా షాకింగ్ న్యూస్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు జరిగింది? ప్రమాదం జరిగినంత వేగంగానే ఈ పెళ్లి కూడా జరిగింది. అంతే స్పీడుగా పెటాకులయ్యాయి. ఐ డిడ్ నాట్ గెట్ యూ సార్. ముక్కంటిపురం పక్కనున్న లక్ష్మీపురంలో
మా ఇంటి మహాలక్ష్మిని కనుక్కున్నాను. తెగిస్తారు. డేంజరస్ సార్. విశాల్ ఇంటికొచ్చాడు. ఇప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది హరినాథ్. కాపాడడానికి మళ్ళీ నయనొస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఆత్మాభిమానం కలవారు ఆరోపణలు కూడా చేయరు. అయితే ఒక పని చేద్దాం సార్. ఆ అమ్మాయి వాళ్ళు ఎలాగూ రారంటున్నారు కాబట్టి ఆస్తి అంతా విశాల్ భార్య పేరు మీద రాసినట్టుగా వీలునామా క్రియేట్ చేద్దాం. ధ్యాస మల్లుతుంది. అయితే నైని వచ్చి ఆస్తి నాదే అంటే చిక్కుల్లో పడతాం. ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేశానని తెలిసినా నన్ను కారు అని సంబోధించి ఇక్కడికి రానిచ్చారు అంటే వాళ్ల సంస్కారం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ అమ్మాయి గనక నా ఇంటికొచ్చి ఆస్తి కావాలి అంటే ఆ వీలునామాన్ని నిజం చేయడానికి కూడా వెనుకాడను. చూద్దాం సార్. ముందు ఆ దుర్మార్గుల నుంచి విషయాలు సేవ్ చేయాలి. కాగితం కాపాడుతుందో లేదో కానీ నా కోడలైతే కాపాడేది. గేటు ఓపెన్ చేసి పెట్టండి. మీరు వ్యాపారం చేస్తారా అయ్యగారు? అవును, చేపలు పడతాను. వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తుంటాను. ఓహో, కాస్త త్వరగా అయ్యగారు. వెళుతున్నానమ్మా. నీకు కావలసిన వాళ్ళు లోపల ఉన్నారమ్మా. వెళ్ళు. ఒకవేళ నన్ను రమ్మంటే నేను వస్తాను. నేను ముందెళ్ళి అయ్యగారితో మాట్లాడతాను. మీరు కూడా వచ్చారని చెప్తాను. సాయం చేస్తారు కదా, మిమ్మల్ని పరిచయం చేస్తాను. అలాగేనమ్మా, వెళ్ళు. ఈ అబ్బాయి గారే అయ్యగారు, ఈ అయ్యగారే అబ్బాయి గారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. అర్థం కాలేదా? నువ్వు అడిగావుగా వ్యాపారం చేస్తుంటారా అని. అవును, నీలాంటి అందమైన చేపల్ని అమ్మి వ్యాపారం చేస్తుంటాను. ఈరోజు నాకు దొరికిన ఒక బంగారు చేపవి. వద్దయ్య గారు, తప్పు. నన్ను నమ్మించి తీసుకొచ్చారు. ఉతకడం అంటే ఉతకడమే, దూకడం అంటే దూకడమే. ఒక్కోసారి డబ్బులు తడిచి చిరిగిపోయినా ఇంకేం చేస్తామనుకోవచ్చు. ముఖ్యమైన కాగితాలు ఏవైనా పాడైపోయాయంటే ఇంకేమైనా ఉందా? పట్టుకో. అవి ఉన్నాయని తెలియదమ్మగారు. ఇంకోసారి చూసి వేస్తాను. ఈ ప్యాంట్ తర్వాత వెద్దు గాని మిగతావి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. వద్దు, అక్కడ పెట్టేసి వెళ్ళు. వెళ్ళు. అక్షింతలు కనకాంబరాల వాసన. ప్యాంటేమో అత్తరు కలిపిన పన్నీటి సువాసన.
విశాల్, నీ ప్యాంట్లో ఇవి దొరికాయి. పిన్నికి తెలిసిపోయిందా నాకు పెళ్ళైన సంగతి? ఇవెక్కడివి? నీ జేబులోకి ఎలా వచ్చే విశాల్?